ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో దైవభక్తి అందరిలో కొంచెం సన్నగిలుతాం. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఈ విధంగా ఉండి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజుల కాలంలో కూడా ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఆరోగ్యం సరిగ్గా లేక రాజుకు చెప్పుకుని ఏదో మెప్పు పొందుతామని వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అడ్డా ఉండే సైనికుడు చెప్పాడంట, రాజుగారు లేరు, ఆయన కూడా మనసు బాగాలేక దైవభక్తిలో దేవాలయంలో ఉండారు అని. అంటే ఆయన కోరుకునేటప్పుడు ఇంక నేను మాత్రం ఏం ఎందుకు, నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళాను. అటు దైవభక్తి అనేది చాలా అవసరం. చిన్న ఉదాహరణ, అదేవిధంగా కొంత సర్వీస్ మోటివ్ కూడా, సేవ మనకు లిమిట్స్ లో అంతా ఇమ్మని కాదు, ఏదో మనకు చేతనైన సహాయం చేస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ నందగోపాల్ అని టీవీఎస్ అధినేత ఒక అతను ఉన్నాడు, మీకు కూడా అందరికీ తెలుసుంటారు, చాలా చక్కగా చేసేవాడు. నేను మొన్న శుక్రవారం రోజు కన్యాకుమారికి వెళ్ళాను. స్లీపర్ కోచ్ బస్ తీసుకుని వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడని తెలుసు. కన్యాకుమారి నుంచి వచ్చేటప్పుడు తిరువనవేలి అని ఒక ఊరు ఉంది. అక్కడ బస్సు హైవే మీద ఆగిపోయింది, స్లీపర్ కోచ్ పెద్ద బస్సు. దాన్ని ఎటు తీసిపోలేదు, మెకానికల్ దొరికేది లేదు. ఆ నుంచి నేను ఎటు పోవాలో తెలియడం లేదు. నందగోపాల్ అట్టు వచ్చాడు సఫారీలో, వచ్చి ఆపాడు, ఏం సార్ ఇక్కడ ఉన్నది. ఈ విధంగా వచ్చాం, టూర్ వచ్చాం కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళి, బస్సు ఆగిపోయింది. తర్వాత చూస్తే నేను 20,000 రూపాయలు డ్రైవర్కి ఇచ్చి ఆయిల్ పట్టించుకోమని, ఆయన పట్టించుకోవాలి, ఆయిల్ అయిపోయింది. చూడండి సందర్భం, మనం ఒక సర్వీస్ మోటివ్తో ఉంటే మనకి ఎంతమంది సర్వీస్ చేయడానికి వస్తారు. ఆయన వెంటనే అది తీసుకొని సఫారీ నన్ను ఎక్కించుకొని తిరువనవేలి సిటీలోకి తీసుకెళ్లి 40 లీటర్ల క్యాన్ కొట్టుకుని ఆయన ఆయిల్ పట్టించి ఆయన కారులో వచ్చి మళ్ళీ బస్సులో ఫిల్ చేశాడు. ఆ నుంచి మళ్ళీ వచ్చాం. అటువంటి ప్రదేశంలో లేడీస్ చిన్నపిల్లలతో పోయినటువంటి ఆ టూర్లో, అటువంటి ప్రదేశంలో 6:30 సాయంత్రం, ఇంకొక గంట అయితే మాకు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు పంపించాడు అనుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మోటివ్తో ఉంటే అన్ని నెరవేరుతాయి. అందరూ కూడా ఇది ఉండాలని ఆశిస్తూ వైశాఖ బహుళ దశమి 1వ తేదీ శనివారం రోజు మనకి శ్రీ యోగి, ఒక యోగి గొప్ప వ్యక్తి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎంతో మంది హిందూ ధర్మ దేవతలకి స్ఫూర్తిదాయకుడు అన్నమాట. రాముల వారిని ఆరాధిస్తూ రాముల వారి కోసమే అన్ని రకాలైనటువంటి సేవలు అందించినటువంటి సేవామూర్తి శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ మనకి శనివారం రోజు మన గ్రౌండ్ నుంచి, విశ్వదేవి గ్రౌండ్ నుంచి బయలుదేరుతుంది. వెంకటగిరిలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, హిందూ మతవాదులు, భక్తులు అందరూ కూడా ఈ శోభయాత్రని ఘన విజయం చేయాలని చెప్పి మనం విశ్వ హిందూ పరిషత్ ద్వారా, అదేవిధంగా సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఎంత గొప్పదనే ఈరోజు ప్రతి ఒక్కరూ మనకి అందుబాటులో ఉన్న యూట్యూబ్ లో హిందూ ధర్మం గురించి మనం ఎంతో వక్తలు ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ స్పీచ్నిచ్చి హిందూ ధర్మం గొప్పతనాన్ని మన భారతదేశానికి ఇంకా కొంతమంది యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువతకు తెలియాలంటే ఇటువంటి కార్యక్రమంలో మహిళలు, పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ హనుమాన్ శోభయాత్రని శనివారం రోజు 1వ తేదీ మన గ్రౌండ్ నుంచి బయలుదేరుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా 50 మంది భక్తులు పాల్గొని జై శ్రీరామ్ అనే నిదానంతో మనం అందరం కూడా ఈ 4 వీధుల్లో ఏదైతే ఉందో వెంకటగిరిలో జరిగే ఈ కార్యక్రమంలో వెంకటగిరి పుర ప్రజలు యువత ఎక్కువ మంది పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ ప్రపంచంలో అత్యంత శక్తి సంపన్నుడు, అజేయుడైనటువంటి శ్రీ 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 హనుమంతుల వారి యొక్క జయంతి సందర్భంగా చైత్ర వైశాఖ శుద్ధ దశమి జూన్ 1వ తారీఖున మన వెంకటగిరిలో స్వామివారి యొక్క జయంత్యోత్సవాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు, మన వెంకటగిరిలోనున్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆంజనేయస్వామి యొక్క ఆశీస్సులకు కొని అందరం ఆనందంగా, సుసంపన్నంగా, అజేయంగా ఉండాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు మన
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాబట్టి అందరం పాల్గొందాం, వారి ఆశీస్సులు అందుకుందాం. జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం జూన్ 1వ తారీఖున జరగబోయే హనుమత్ జన్మోత్సవ సందర్భంగా జరగబోయే శోభాయాత్రకి సంబంధించి గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. గత 10 ఏళ్లుగా ప్రతి హనుమత్ జన్మోత్సవానికి వెంకటగిరి పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈసారి కూడా వేలాది మంది యువకులు, ఉత్సాహవంతులు, పెద్దలు, పిన్నలు అందరూ ఐకమత్యంగా హనుమత్ జన్మోత్సవ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను చాటుతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నా వందనాలు. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. ఈ నెల 1వ తారీఖు జరగబోవు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరం కూడా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, యువతకు, శ్రీమూర్తులకు అందరికీ కూడా మేము తెలియజేయడం ఏమనగా అందరూ బైకులు తీసుకుని మన వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్స్ కి సాయంత్రం 4 గంటలకి 1వ తారీఖు వచ్చినట్లయితే అక్కడి నుంచి మనం బైక్ ర్యాలీ ప్రారంభోత్సవాన్ని చేసుకుని తిరిగి పెద్దదేవలం శివాలయం దగ్గర ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన విశ్వ హిందూ పరిషత్ తరపున పెద్ద పెద్ద నాయకులుగా అందరూ కూడా విచ్చేయుచున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇది రామకార్యంగా భావించి మహేంద్రగిరి పర్వతం మీద హనుమంతుడు శ్రీలంకకి ఏ విధంగా అయితే బయలుదేరాడో ఆ విధంగా యువత అంతా కూడా, పల్లె ప్రజలందరూ కూడా బైకులు తీసుకుని వచ్చి మనం ఆ మహేంద్రగిరి పర్వతం మీద నుంచి హనుమంతుడు బయలుదేరినట్లుగా మన వాహనాలు అంటే బైకులు తీసుకుని బయలుదేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. జై శ్రీరామ్.